స్వస్థత కావాలి అంటారు, కానీ బాధను వదలరు. కొత్త ప్రారంభం కావాలి అంటారు, కానీ గతాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటారు. నీవు పాత బట్టల సంచిని లాగుతూ కొత్త ఋతువులోకి అడుగు పెట్టలేవు. దేవుడు నీ జీవితంలో కొత్త ఆశీర్వాదాలని పోయాలనుకుంటున్నాడు, కానీ నీవు పాత బరువులను వదిలేసి ఆ కొత్త దానికి చోటు ఇవ్వాలి. అందులో మొదటి అడుగు చేదును వదలడం. చేదు నీ హృదయంను విస్ఫోరితం చేస్తుంది, నీ దృష్టిని మందగింపజేస్తుంది, ఇక ఏమీ మంచి జరగదు అని నిన్ను నమ్మిస్తుంది. ఎవరో చేసిన తప్పుకు, జరగని దానికి లేదా నీవు కోల్పోయిన దానికి నిన్ను బందీగా చేస్తుంది. చేదు న్యాయంగా అనిపించవచ్చు, కానీ అది పునరుద్ధరణకు అడ్డంకిగా నిలుస్తుంది. దేవుడు మీ బాధను ఆనందంతో భర్తీ చేయాలనుకుంటున్నాడు, కానీ చేదు ఆ ఆనందానికి చోటు ఇవ్వదు. పునరుద్ధరణకు సిద్ధం కావాలంటే చేదును వదిలివేయాలి. దేవుడు నీ బాధ కంటే గొప్ప న్యాయవంతుడు, గొప్ప స్వస్థపరిచేవాడు, గొప్ప కొత్త జీవితం ఇచ్చేవాడని